అన్నా తెనాల్లో అన్నాపత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం అభివృద్ధి ఏది తెనాల్లో ఎక్కడ జరిగింది అభివృద్ధి ఎక్కడా జరగల అందుకే ఓడిపోయారు. అందుకే నాదాంట్లో మనోహర్ నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజలు? అభివృద్ధి కోరుకుంటున్నాం, రోడ్లు కోరుకుంటున్నాం, అభివృద్ధి కోరుకుంటున్నాం. అది మా ఆటో వాళ్ళకి న్యాయం చేస్తాడు. అది మరి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నారు కదా, దీని మీద మీ భారం పడతా? ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పెట్టినా కానీ నాదెండ్ల మనోహర్ చేసే న్యాయం చేస్తాడు, చంద్రబాబు నాయుడు చేసే న్యాయం చేస్తాడు. అది పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం చంద్రబాబు నాయుడు. వైసీపీయే కారణం. వైసీపీ ఏం అభివృద్ధి చేసింది? అమరావతి చేసిందా, పోలవరం చేసిందా, ఏం చేసింది? ఏమీ చేయలే. అది 2 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తా ఉన్నాడు. 2 సంవత్సరాలు కాకపోయినా 3 సంవత్సరాలు అయ్యిద్ది. అది చంద్రబాబు నాయుడు మారిన చంద్రబాబు నాయుడు మీ అందరికి కనబడతాడు. ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడులో అభివృద్ధి ఉంది. ఆయన వస్తే కియా మోటార్స్ అన్నీ అభివృద్ధి మనకి ఇప్పుడు ఏపీకి వచ్చే నిధులన్నీ వస్తూ ఉంటాయి. జగన్ గారు ఏం చేయలేదా? చేయలే. మరి ఇప్పుడు 4 ఫిషింగ్ పోర్ట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన తెచ్చారని చెప్తున్నారు. మరి ఎక్కడ తెచ్చారు? ఎవరో చూపించారు? ఎక్కడ జాబులు ఉన్నాయి? అసలు ఏమున్నాయి? ఏమీ లేవు అసలు. అంటే 2014 నుంచి 19 వరకు 34,000 ఇచ్చారు. నేను 1,25,000 సచివాలయం వ్యవస్థలో జాబులు ఇచ్చాను అంటున్నారు. ఎవరికి ఇప్పించారు? జనాలు డిఎస్సి చదివేవాళ్ళు ఏమయ్యారు? డిఎస్సి చదివేవాళ్ళు పోస్టులు ఎప్పుడు వదిలేడు పోస్టులు? 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారుగా. అయ్యిద్ది, కంపల్సరీ అయ్యిద్ది. ఇప్పుడు వదిలేరుగా పోస్టులు. 16,378 పోస్టులు వదిలేరు. ఎంతకాలం పడుతుంది రిక్రూట్మెంట్కి? ఎంతకాలం పట్టే అవకాశం? రిక్రూట్మెంట్ కంటే మనం చేసేది ఏం లేదు కదా, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కదా. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది, విద్యాశాఖ మంత్రి చేతుల్లో ఉంది. అది